అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. విజన్ 2047 డాక్యుమెంట్ లో భాగంగా తెనాలిలో ఈ నెలాఖరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సిద్ధం చేస్తున్నామన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2024 నాయుడమ్మ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లబాడి రఘునాథ్ బాబు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇంధన రంగంలో నిపుణులు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్కు నాయుడమ్మ అవార్డును మంత్రి మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సహకారం అందిస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. మనం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా ఇతర సైంటిఫిక్ టెక్నాలజీ లాంటివి ఆలోచించి ఇక్కడ సెంటర్ని ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఈ 2047 డాక్యుమెంట్ అనేది జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని, దానివల్ల స్థానికంగా ఉన్న టాలెంట్ని గుర్తించగలుగుతామని అన్నారు. తెనాలిలో ఉన్న వనరుల్ని మనం వినియోగించుకోవాలని అన్నారు. తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంత వాసులు అనేక మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. వారి యొక్క సహాయ సహకారాలను కోరి వారి ఐడియాస్ తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ నాయుడమ్మ స్మారక అవార్డు నాకు రావటం పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నానన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎలవర్తి నాయుడమ్మలో ఉన్న శాస్త్రీయ పరిణితిని చూసి ఇతర దేశాల వారు సైతం అసూయపడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఎల్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి కాంత్, ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ఫౌండేషన్ కార్యదర్శి ఎలవర్తి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడమ్మ టెక్నాలజీపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కానీ ఒక్క నాయుడమ్మ గారి వల్లనే సైంటిఫిక్ కమ్యూనిటీకి తెనాలితో కనెక్ట్ వచ్చింది. అది మనం నిజంగా అదొక అద్భుతమైన యాసెట్గా మనం భావించుకోవాలి. ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో అందులో మనం అందించాల్సిన మౌలిక సదుపాయాలు, మనం చేయబోయే కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలతో పాటు మీ అందరి సహకారంతో, మీరు చూపించే చొరవతోటి, మీ అభిప్రాయాలతోటి మనం ఖచ్చితంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నింపే విధంగా ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అందులో ప్రత్యేకంగా మనం వీలైతే కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా అదర్ సైంటిఫిక్ ఆపర్చునిటీస్ గురించి మనం ఆలోచించుకొని ఒక చక్కటి సెంటర్ దాంట్లో ఏర్పాటు చేస్తే డెఫినెట్గా నేను ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఈ 2047 డాక్యుమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్థానికంగా ఉన్న
టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. తెనాలి నుంచి మంగళగిరి నుంచి వరకు 4 లేన్ల రహదారి పూర్తి చేయాలనే ఒక ప్రణాళిక గతంలో ప్రకటించాను. అది డెఫినెట్గా 100% ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా మనం ముందుకెళ్దాం. ఇతర దేశాల్లో చాలా అద్భుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున తెనాలి నుంచి ఉన్న ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ అమెరికాలోను యూరోప్లోను చాలా కంపెనీస్కి వాళ్ళ అధినేతలుగా టెక్నాలజీలో వాళ్ళందరికన్నా ముందుగా చాలా అద్భుతంగా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా దే మస్ట్ కమ్ బ్యాక్ విత్ దేర్ ఐడియాస్ అండ్ థాట్స్. ఫిజికల్గా రాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా మన ప్రాంతానికి ఏం చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన వాళ్ళు రావాలి. అదేవిధంగా మీరు ఒక యంగ్ ఇన్నోవేటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇదే రోజున లెటస్ ప్లాన్ యంగ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఆల్సో ద సేమ్ డే. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో హౌ మచ్ అ లీడర్షిప్ కెన్ మేక్ అ డిఫరెన్స్, హౌ మచ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ కెన్ మేక్ అ డిఫరెన్స్, అండ్ హౌ వీ కెన్ యూస్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్స్ అనేది ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ రోజున ప్రసన్న కుమార్ గారు వివరించినప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, సరే విండ్ అయిపోయింది, సోలార్కి వచ్చేసాం, సోలార్కి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం నుంచి నేను కలిసినప్పుడల్లా ఆయన గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా రోజులు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేనే టెక్నాలజీ గురించి కొంచెం ఇంట్రెస్ట్ తోటి మనం ఇన్వాల్వ్ అవుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ స్టేట్గా మార్చాలి, పెట్టుబడులు ఇక్కడ తీసుకురావాలి ఈ ప్రాంతానికి, అది ఆ నిష్ మార్కెటింగ్ మనం చేయాలి, మన రాష్ట్రానికి ప్రత్యేకంగా పెట్టుబడులు ఆ విధంగా మనం ఎక్కువ తీసుకురాగలుగుతామని ఆయనకున్న ఆలోచనని ఆల్రెడీ గత 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ పాలసీ విధానాన్ని కూడా రూపొందించుకుంటూ ముందుకెళ్తూ ఉంది. సో ఫ్రమ్ సోలార్ వీ హ్యావ్ ప్రోగ్రెస్ టు గ్రీన్ హైడ్రోజన్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో కూడా మనం ఏ విధంగా భవిష్యత్తులో మన ఎనర్జీ పైన ఆధారపడే అంశాలపైన మనం కమర్షియల్గా చాలా సందర్భాల్లో తప్పవు మనకి, ఎందుకంటే నెవెల్ లిగ్నైట్ కార్పొరేషన్, అదేవిధంగా కోల్ కార్పొరేషను, మైనింగ్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చాలామంది చెప్తారు ఉన్నారు. కానీ ఫర్ ఇన్స్టెన్స్ నాకు బాగా గుర్తు, కాలిఫోర్నియాలో బ్యాటరీ యూసేజ్ గురించి, లిథియం బ్యాటరీస్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కార్స్ కోసం వాడడం మొదలుపెట్టారో కాలిఫోర్నియా హడావుడిగా ఒక రూల్ పాస్ చేసేది, 2030 కల్లా ఎవ్రీ వెహికల్ షుడ్ బి ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ కాలిఫోర్నియా స్టేట్ అని. దాని తర్వాత దే డిడ్ ఏ రీసెర్చ్. సో కాలిఫోర్నియా 2030 కల్లా నాన్ పొల్యూటింగ్ వెహికల్ ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్ అవ్వాలంటే ఎన్ని బ్యాటరీస్ కావాలి, ఎన్ని ఇండస్ట్రీస్ రావాలి, దానికి ఎంత పొల్యూషన్ జరుగుతుంది, దానివల్ల ఎన్వైరన్మెంట్కి ఎంత డ్యామేజ్ అని మనం పోల్చుకుంటే ఆ మార్పు రాకపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, చాలా కంపెనీస్ వచ్చినాయి, పెట్టుబడులు పెట్టారు. సో ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా సైంటిఫిక్ కమ్యూనిటీను, అధికారంలో ఉన్న నాయకత్వం అనుసంధానం జరిగితేనే అటువంటి విజన్స్, అటువంటి ఆలోచనలు, ఒక ప్రణాళిక, వాటితోనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నిజంగా నరేంద్ర మోడీ గారు ఆ రోజున ఆయన ప్రతిపాదించిన ఈ సోలార్ జనరేషన్లో కొత్త మార్పులు ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు గుర్తు చేశారు. మొట్టమొదటిసారి దేశంలో నదుల పైన, కెనాల్స్ పైన సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకుని సోలార్ ఎనర్జీ ఆ రోజున జనరేట్ చేశారు గుజరాత్లో. అది ఇట్స్ ఎ రోల్ మోడల్. అక్కడి నుంచి మనం రైతాంగాని కోసం సోలార్ పంప్ సెట్లు అందించే విధంగా మనం తీసుకొచ్చి చిన్న 1 horsepower మోటార్స్ తోటి రైతుకి ఇబ్బంది కలగకుండా మనం సబ్సిడీ రూపంలో తీసుకొచ్చి అందించే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. కానీ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ మూవింగ్ నౌ. ఇప్పుడు ఈ రోజుల్లో మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెక్స్ట్ 5 years or 10 years. రాబోయే తరాలకి మనం ఏ విధంగా ఈ మార్పు తీసుకురాగలుగుతాం అనే ఆలోచన మనకు ఉండాలి. అందులో నేను కోరేది తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది. కేవలం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ వలన తెనాలంటే గొప్ప అని కాదు. నాయుడమ్మ గారి జర్నీలో ఆయన తెనాలికి దగ్గర జన్మించారు కాబట్టి తెనాలికి ఆయనకి మనం ముడిపడి ఉన్నదంతా సరిపోదు. ఆ లెగసీని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎంతోమంది స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఇన్స్పిరేషన్గా మిగలాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్ని. ప్రతి సంవత్సరం మనం ఒక అవార్డ్
ఒక మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి, మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే, I will always continue to support any work the foundation does, whether it is financial or any other support that you need from the government side. తప్పకుండా నేను I will lead in the front and I will try to do my best. మీకు అందించాల్సిన ఆ భరోసా 100% మనం చేయాలి. ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు. గర్విస్తున్నాను, ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి ఎదిగి చాలా సింపుల్గా, హంబుల్గా ఆయన మన ప్రాంతానికి రావడమే కాకుండా మనందరితో కూర్చుని ఈ విధంగా మాట్లాడి ఆయన 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ విధంగా ఒక కెరియర్ని ఆయన బిల్డప్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు. దాన్ని మనందరం కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఐ రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆఫ్ కోర్స్ ద పీపుల్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ విల్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ సపోర్ట్. ఇంకా చక్కగా మనం అభివృద్ధి చెందాలి. దేశాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో ఎప్పుడు కూడా మనం వెనకాడలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా త్యాగాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్లే విధంగా, భవిష్యత్తులో మన భారతదేశం కోసం మనందరం కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్దామని ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు, 2 నిమిషాలు లేట్ వచ్చినందుకు క్షమించమని కోరుతూ, ఆ కార్యక్రమాన్ని మనం మనస్ఫూర్తిగా ఇదే ప్రొఫెషనల్ రీతిలో ఒక సైంటిఫిక్ కమ్యూనిటీని మనం బిల్డప్ చేసే విధంగా మనందరం కలిసి మనం ఆ మీటింగ్నే కాకుండా, ఆ అవార్డునే కాకుండా ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా అందులో దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. విండ్ పవర్ కానీ మనం కంప్లీట్గా కోల్ బేస్డ్ పవర్ని రిప్లేస్ చేయలేం. ఎందుకు చేయలేం? ముందు మనం అనుకున్నాం అన్నమాట, ఒక 3 years 4 years బ్యాక్ ఏమనుకున్నారంటే, మనం కంప్లీట్గా సోలార్ అండ్ విండ్ పవర్ని డెవలప్ చేసి కోల్ బేస్డ్, లిగ్నైట్ బేస్డ్ పవర్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఫేజ్ అవుట్ చేద్దాం అని టార్గెట్ గవర్నమెంట్ పెట్టుకుంది. బట్ సబ్సిక్వెంట్గా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మన పర్ క్యాపిటా కన్జంప్షన్ మనం 10 times పెంచుకోవాలనుకుంటే ఈ కండిషన్ మనం పెట్టుకుంటే మనం ఆ టైం చేయాలి. సో మన డెవలప్మెంట్ మనకు ముందు ప్రయారిటీ. అందుకని చెప్పి ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏం చేశారంటే 2030 వరకు మనం 50% పవర్ మనకి రెన్యూవబుల్స్ నుంచి తీసుకోవాలి. తర్వాత 2047 కల్లా మనం 75% పవర్ రెన్యూవబుల్స్ తీసుకోవాలి. బట్ ఆ రెన్యూవబుల్స్ మీకు తెలిసినట్టు కంటిన్యూస్ నేచర్ కాదు. ఇప్పుడు సోలార్ పవర్ ఉందనుకోండి, మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు ఏ టైంలో వస్తుంది సోలార్ పవర్? మార్నింగ్ మ్యాక్సిమం మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు వస్తుంది. మిగిలిన టైం ఏం చేస్తాం? విండ్ పవర్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గుజరాత్లో అన్నిటికన్నా ఎక్కువ విండ్ పవర్ ఆ టైంలో ఉండేది. ఆల్మోస్ట్ 8000 మెగావాట్ విండ్ పవర్ ఉండేది. అప్పటి వరకు 8000 మెగావాట్ విండ్ నుంచి వస్తుంది. సడన్గా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో అది 0 అయిపోయింది. సో మన గ్రిడ్ స్టెబిలిటీ కోసం అది ఆ విధంగా పనికిరాదు అన్నమాట. అందుకని మనం రెన్యూవబుల్ కెపాసిటీ యాడ్ చేయాలంటే మనం తప్పకుండా స్టోరేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజన్ డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దానిని ఎన్ఎల్సీ ఇండియా ముందు నుంచి కూడా ఫాలో అవుతూ వచ్చిందండి. మేము ముందు నుంచి కూడా బిలీవ్ చేస్తుంది ఏంటంటే, థర్మల్ పవర్ కెపాసిటీ కంటిన్యూ చేస్తూ రెన్యూవబుల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనం కావాలంటే గ్రాడ్యువల్గా ఆ ప్రపోర్షన్ని తగ్గించుకోవచ్చు. అంతేగాని మన థర్మల్ పవర్ ప్లాంట్ని పూర్తిగా తీసేసి రెన్యూవబుల్ పవర్ ప్లాంట్ పెడతామంటే అది పాసిబుల్ కాదు. సో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడాం. ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ నెక్స్ట్ 4-5 yearsలో హ్యూజ్ కెపాసిటీస్లో డెవలప్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్ని ఐడెంటిఫై చేసి రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ఈ పంప్ స్టోరేజ్ సిస్టమ్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి ఎంకరేజింగ్గా పాలసీ తీసుకొచ్చారండి. ఎక్కడైతే VGF ఇచ్చి ఈ స్టోరేజ్ సిస్టమ్ని నెక్స్ట్ 4-5 yearsలో డెవలప్ చేయాలి. డెవలప్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏంటంటే, మనం 500 మెగావాట్ రెన్యూవబుల్ కెపాసిటీ సోలార్ పెట్టాం. పొద్దున్న 8కి జనరేషన్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 అయ్యేసరికి 0 అయిపోయింది. సో ఆ 500 మెగావాట్ అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం?
మనం ఈ సోలార్ నుంచి పవర్ వస్తుందిలే అని మిగిలినవి ఏమి డెవలప్ చేయలేదు. అందుకని సారీ ఈ పంప్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ని డెవలప్ చేసి దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్లో మా ఎన్ఎల్సి ఇండియా ఆల్మోస్ట్ కంట్రీలోనే ఫస్ట్ టైం 4 ఏళ్ల క్రితమే అండమాన్లో సోలార్ పవర్ ప్లాంట్ విత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిందండి. ఇప్పటికి కూడా అది బాగా నడుస్తుంది. ఆ టైంలో అండమాన్ కంప్లీట్గా డీజిల్ మీద డిపెండెంట్ అయ్యేది. ఏ టూరిస్టులు అండమాన్కి వెళ్ళినా డీజిల్ స్మెల్ వచ్చేది, ఎందుకంటే డీజిల్ బేస్డ్ పవర్ జనరేషన్ అయ్యేది. బట్ మేము అది పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు మీరు వెళ్తే అక్కడికి కంటిన్యూస్గా మీకు సోలార్ విత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పవర్ జనరేట్ అవుతుంది. బట్ మెయిన్ ఛాలెంజ్ ఇక్కడ ఏంటంటే దానికి కాస్ట్ చాలా ఎక్కువ. సోలార్ కాస్ట్ మీరు చెప్పినట్టు అది ₹2.70 అలా ఉంది, కానీ మీరు స్టోరేజ్ కూడా దానికి కలిపితే 24 hour పవర్ మీరు కావాలనుకుంటే మీకు పవర్ కాస్ట్ ఆల్మోస్ట్ ₹8, ₹9 వరకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులకి ఇంపార్టెంట్ అయిన ఛాలెంజ్ ఏంటంటే ఏ విధంగా మనం ఈ స్టోరేజ్ సిస్టమ్ని కాస్ట్ని అఫోర్డబుల్ పవర్ డైరెక్షన్గా తీసుకురాగలం. ఈ ₹7, ₹8 పవర్ కాస్ట్ ఉన్నది మనం ఎలా దాన్ని ₹3, ఎలా తీసుకురాగలం. అది మన ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి, సైంటిస్ట్ ఫెటర్నిటీకి ఒక గ్రేటెస్ట్ ఛాలెంజ్. సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కూడా స్టార్ట్ చేశాము. సో వీటన్నిటి వల్ల ఈ అన్ని స్టెప్స్ వలన మనం ఫైనల్గా 2030 కల్లా 500 GW రెన్యూవబుల్ కెపాసిటీ యాడ్ చేయగలమని, 2047 కల్లా మన తలసరి వినియోగము 10,000 కన్నా ఎక్కువ తీసుకెళ్ళి మనం డెవలప్డ్ కంట్రీ అవగలమని ఈ అన్ని ఆశలతో ఉన్నామండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.